యొక్క 32వ దావీదు కీర్తనని వ్రాసి ఉంది. దైవ ధ్యానం అని కూడా ఇక్కడ మరి ఆ యొక్క హెడ్ నోట్లో ఉంటుంది చూడండి. దావీదు కీర్తన దైవ ధ్యానము. ఇది దైవ ధ్యానము అని అంటే ఆయన చేసిన పాపములను ఒప్పుకుంటూ, ఆయన చేసిన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఒక కీర్తన వ్రాసినట్లు. ఒకటే కాదండి, 4 రాశారు. 4లో ఇదొకటి. 51 అంతకుముందు మనం చూసాం కదా, 51వ కీర్తన మరి ఆయన చేసిన పాపములను ఒప్పుకోలు. అలాగే ఈ 32 కూడా ఆయన చేసిన అతిక్రమములను బట్టి ఆయన మరి దేవుని సన్నిధిలో గోజాడుతున్నట్లు దేవుడు క్షమిస్తాడు అని మనకు ఈ కీర్తన ద్వారా రుజువు అవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే క్షమా గుణములోని ఆ ధన్యతలన్నీ కూడా ఇక్కడ వివరింపబడి ఉన్నాయి. 11 వచనాలే కానీ బహు భావగర్భితమైన వచనాలుగా ఇవి ఉంటున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, ఈ యొక్క 4 విషయాలను ఆయన వ్యక్తపరుస్తున్నారు మొదటి 2 వచనాలలో. మొదటి 2 వచనాలలో 4 విషయాలు ఉన్నాయి. అవేమిటంటే అతిక్రమములు. 1 అతిక్రమములు, 2వది పాపము. మొదటిది అతిక్రమము, 2వది పాపము, 3వది మరి దోషము, 4వది కపటం. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇది మనుషులలో ఉండడానికి వీల్లేదు. జనరల్గా ఉండేవి 4. అవి ఏమిటి అని అంటే అతిక్రమం ఉంటుంది, పాపం ఉంటుంది, అలాగే దోషం ఉంటుంది, అలాగే కపటం ఉంటుంది. ఈ 4 కూడా ఉండకూడదు అని మరి ఆయన సన్నిధిలో గోజాడి నాలో ఉంటే తీసివేయి అని దావీదు మరి ప్రార్థన చేస్తూ ఉన్నట్లు ప్రార్థన గీతికగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి, మొదటి వచనంలో తన అతిక్రమములకు పరిహారము పొందినవాడు. అతిక్రమము జరిగినప్పుడు, అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మరి ప్రతీకారము జరుగుతుంది లేదా పరిహారము పొందుతాడు, ఆ పాపము పోతుంది అని దాని తాత్పర్యము. ప్రియ దేవుడు, కొరియా దేశాన్ని చూసారా? కొరియా దేశం అని విన్నారా పేరు? కొరియా దేశం మనుషులు వేరే మాదిరిగా ఉంటారు, మన మాదిరిగా ఉండరు. కాబట్టి కొరియా వాళ్ళది ఏమిటంటే వాళ్ళు సంవత్సరాంతము రాగానే వాళ్ళ తప్పిదాలన్నీ, పాపాలన్నీ, వాళ్ళ దోషాలన్నీ, అలాగే వాళ్ళ కపటం ఏదైనా మనసులో ఉంటే అవన్నీ కూడా ఆ యొక్క పేపర్ మీద రాస్తారు. ఆ పేపర్కు ఒక కైట్ ఆకారం ఇస్తారు. ఏం ఆకారం అమ్మా? కైట్ అంటే గాలిపటం. గాలిపటంకు ఆకారం ఇచ్చి దానికి తాడు కడతారు. తాడు కట్టి వాళ్ళు చేసిన పాపాలన్నీ దాని మీద రాసి ఆ కొరియా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఎగరవేస్తారు. ఎగరవేసినప్పుడు ఆ తాడు ఎంత దూరం పైకి వెళ్తూ ఉంటుంది కదా, ఆ గాలిపటం బాగా పైకి ఎక్కిన తర్వాత అంత దూరం వాళ్ళ భావం ఏమిటనంటే వాళ్ళ పాపాలన్నీ కూడా అంత దూరం వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ అతిక్రమాలు అంత దూరం అవుతున్నాయి, అలాగే వాళ్ళ కపటము, వాళ్ళ దోషము కూడా అంత దూరం అయింది అని వాళ్ళు అనుకొని అంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు కావాలనే ఆ యొక్క మాంజ కట్ చేసేస్తారు. మాంజ ఉంటుంది కదా, మాంజ అంటారా దాన్ని? ఏమంటారు దాన్ని? చిన్నపిల్లలు ఉంటే చెప్పాలి. తాడును కట్ చేస్తే అది ఎక్కడో వెళ్ళిపోతే వాళ్ళ భావం ఏమిటంటే మా అతిక్రమములు పోయాయి, మా దోషాలు తొలగిపోయాయి, మా పాపం తొలగిపోయింది, మా యొక్క మరి కపటం అంతా కూడా పోయింది. మన భారతదేశంలో కూడా అనేక విధములుగా ఈ పాపాలు, ఈ యొక్క మరి పాప పరిహారార్థం ఏవేవో చేస్తూ ఉంటారు, ఎటోటో వెళ్తూ ఉంటారు, ఎన్నో సందర్శిస్తూ ఉంటారు, బహు దూరం ప్రయాణం చేస్తూ ఉంటారు, ఉపవాసాలు ఉంటారు, మరి ఇవన్నీ గుండు కొట్టించుకుంటూ ఉంటారు, ఏవేవో చేసి మొత్తానికి పాపాలు పోవాలని మరి ఆలోచిస్తూ ఉంటారు. మన దేశంలో కూడా అలాంటివి ఉన్నాయి. ఏది ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దావీదు మాత్రం చక్కగా వివరణ ఇస్తున్నారు. చూడండి, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ఎవరు అనంటే ఆ యొక్క పాపము తొలగించబడ్డప్పుడే ధన్యత వస్తుంది. పాపము మన శరీరమును ఏలినప్పుడు, అది చిన్నదే కానివ్వండి, పెద్దదే కానివ్వండి, ఏదైనా అప్పుడు ధన్యత రాదు. ధన్యులము కాజాలము, అది దేవుని యొక్క. చదవండి, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. కపటము ఆత్మలో ఉండడానికి వీల్లేదు.
ఆత్మలో కపటము తొలగించుకోవాలి. యెహోవా చేత నిర్దోషి అంటే దోషము లేనివాడు నిర్దోషి, కాబట్టి దోషము తీసివేయబడాలి. అప్పుడు నిర్దోషిగా యెహోవా చేత మనము ఎక్కడికో వెళ్ళి ఏదో మనుషుల దగ్గరికి వెళ్ళి కొంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళి అయ్యా నేను తప్పు చేశానని వాళ్ళతో చెప్పడం కాదు, లేదా దైవజనుల దగ్గరికి వచ్చి వాళ్ళతో ఇదిగో నేను ఫలానా తప్పు చేశాను లేదు. దేవుడు ఉన్నాడు మనందరికీ. ఆ దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి, అయ్యా నేను చేసిన పొరపాటు ఇది, నేను చేసిన పాపము ఇది, నా యొక్క దోషము ఇది, నా కపట హృదయము ఇది అని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు అవన్నీ కూడా తీసివేయబడతాయని. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న 4వ వచనంలో మనం చూస్తున్నాం. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. చెయ్యి బరువుగా ఉన్నప్పుడు ఎదగడానికి వీలు కాదు. ఏమండి, బరువుగా ఒక చెయ్యి ఇట్లా ఉన్నదనుకోండి, అది ఎదిగే ప్రసక్తే ఉంటుంది. చెయ్యి తీసేసిన తర్వాత ఎదుగుదల వస్తుంది, అంతే కదా. దేవుని యొక్క చెయ్యి భారంగా ఇలా ఉంటే అది ఎదుగుదల రాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దానికి సమాధానం 5వ వచనంలో చూస్తున్నాము. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఒకవేళ దేవుని హస్తం మన మీద భారంగా ఉన్నదని ఎవరైనా మనం ఇక్కడ ఆలోచించుకుంటే, ఈ ఉదయకాల సమయం ఒక పరిష్కారము దావీదు రాజు మనకు చూపిస్తా ఉన్నాడు. అది ఏమిటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన దోషాన్ని కప్పిపుచ్చుకోకుండా దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అప్పుడే ఆ యొక్క భారభరితమైన దేవుని యొక్క హస్తం మన మీద నుంచి వెళ్ళి మనము చాలా ఆ యొక్క భారం లేని తేలిక అవుతాం. అదే కదండి, నీ చెయ్యి నా మీద బరువుగా ఉన్నందువలన ఆయన ఎదుగుదల లేదు, ఎటు కదలలేడు, ఏమి లేదు. కానీ ఆ ఆన్సర్ ఏమిటంటే, దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. పాపము సహజంగా పాపం అంటుతూ ఉంటుంది. మనం పుట్టుకతోనే పాపంలో పుట్టాం, పెరగడం కూడా పాపంలో పెరుగుతున్నాం. అయితే మనము ప్రక్షాళన పొందాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, అది కప్పుకోకూడదు. ఏ పాపమైనా అది చిన్నది కానీ పెద్దది కానీ ఆజ్ఞాతిక్రమమే పాపం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పాపం అంటే అదేదో గొప్ప పాపం మేమందరం ఏం చేయలేదనడానికి లేదు. కానీ ఆజ్ఞను అతిక్రమిస్తే అదే మరి పాపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ యొక్క మనం ఒప్పుకోవాలి. ఆ చిన్నదైనా పెద్దదైనా, ఇంతదైనా గోరంతదైనా, ఈ యొక్క ఏలంతదైనా గోరైనా. ఏమండి, గోరుని ఏం చేస్తాం, జనరల్గా కట్ చేసి తీసి అవతల పారేస్తాం. అంతదైనా కానీ ఒప్పుకోవాలి అని దేవుని సన్నిధిలో. అయితే ఒప్పుకోవడం మూలాన ఏమి జరుగుతుంది అని అంటే, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు గనుక పాప దోషాన్ని పరిహరిస్తాడు. మన పాపాలను పరిహరించాలంటే మన పాపము ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నామా ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో? అది చిన్నదే కానీ పెద్దదే కానీ, అయ్యా అనేది పొరపాటు జరిగింది తెలుసో తెలియకో అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దానికి పర్యవసానం ఏం జరుగుతుందంటే, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. పరిహరించి, పాపాలు పరిహరించబడ్డాయి అని తెలవడానికి ప్రియ దేవుని బిడ్డారా, పాపము ఎలా పరిహరించబడాలి అనేది లేవియ కాండములో 16, 20 నుంచి 22 వరకు మనం తర్వాత చదువుకుంటే తెలుస్తుంది. కాబట్టి పాపము ఒకవేళ పరిహరించబడిందని ఎలా తెలియాలి పాస్టర్ గారు అంటారా? పాపం పరిహరించబడిందని ఎలా తెలియాలంటే దానికి 4 రుజువులు మనకు కనబడతాయి. ఎన్ని రుజువులండి? 4 రుజువులు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే 3 రుజువులు చూద్దాం రండి. దేవునికి స్తోత్రం. మొదటి రుజువు ఏమిటి అంటే, నిన్ను ప్రార్థన చేయి కావున నీ దర్శన కాలమందు 6వ వచనం చూడండి. భక్తి గలవారందరూ భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. నిన్ను భక్తి గలవారందరూ ప్రార్థన చేయుదురు. ప్రార్థన ఎక్కడన్నా కొరబడుతుందా? ప్రార్థనకు మనం ఉపక్రమించలేదా? ప్రార్థన అనగానే ఏమున్నదిలే పాస్టర్ గారు, నాకు కొంచెం పని ఉన్నదని తప్పుకుంటున్నామా? ఆ ప్రార్థనకు చొరవ చూపించట్లేదా? అప్పుడే పాపం మనలో దాగి ఉన్నది. లేదా ప్రార్థనకు ముందుకు వస్తున్నామా? రండి పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి అని ముందుకు వస్తున్నామా? ప్రార్థనలో కాస్త సమయం గడుపుతున్నామా? ఉదయం కానీ సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడు వీలైనప్పుడు కాస్త దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నామా? అది దేనికి చిహ్నంగా ఉన్నది అని అంటే, మన పాపాలకు పరిహారం నొందినాము అనే దానికి చిహ్నం. రెండవదిగా చూసినప్పుడు ఇది 8వ అధ్యాయంలో చూడండి. ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు, అనగా ఉపదేశము మార్గం ఈ రెండింటినీ వెతకాలి.
దేవుని ఉపదేశాన్ని వెతకాలి, దేవుని మార్గాన్ని వెతకాలి. అలా వెతుకుతున్నారు అని అంటే వాళ్ళ పాపానికి పరిహారం దొరికింది అని తలంచాలి. ఎలా తలుస్తున్నాం? మొదటిగా ప్రార్థనకు ఉపక్రమిస్తున్నాము అని అంటే పాపాలకు పరిహారం నొందినామని. రెండవదిగా మనము దేవుని ఉపదేశమును మార్గమును మనము మరి ఆ యొక్క వెతికినప్పుడు, వీటి కొరకు కనిపెట్టినప్పుడు మన పాపానికి పరిహారము నొందినామని మనకు తెలుస్తోంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇక చూస్తే ఇందాక మనం చూచాము 9వ వచనములో, బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనను కంచర గాడిద వలనను మీరు ఉండండి అని ఉందా? చక్కగా చదవాలి మనం. ఉండండి అని ఉందా? ఉండకూడదని. ఉండకూడదు. ఏమిటి అని అంటే ఆ గుర్రము దేనికి సాదృశ్యంగా ఉంటుంది అని అంటే అది దూకుడు స్వభావం కలదు. మంచివాడు వెళ్ళినా చెడ్డవాడు వెళ్ళినా దాని వెనకాల పోయి నిలబడితే వాడు 2 కాళ్ళతో తన్నేస్తుంది. అది దాని స్వభావం. ఏమి స్వభావమా? గుర్రం స్వభావం ఏమిటి? దూకుడు స్వభావం. ఆ దూకుడు స్వభావం పనికిరాదు, గుర్రం వలె ఉండడానికి వీల్లేదు అని దేవుని వాక్యం చదివిస్తుంది. అంతేకాకుండా కంచర గాడిద వలనను మీరు ఉండకుడి. కంచర గాడిద అని అంటే చూసారా ఎవరైనా? నేనైతే మరి కంచర గాడిదని నేను ఎప్పుడు చూడలేదు. మీరు ఎవరైనా చూసారా? చూస్తే చెప్పండి. చూసారమ్మా? ఎవరు చూడలేదు. కంచర గాడిద వలె దాని గుణము ఏమిటి అని అంటే అది కదలకుండా అలాగే నిలబడి ఉంటుంది. ఎంత వాన రానివ్వండి, ఎండ రానివ్వండి, ఏదైనా కాకి వాళ్ళనివ్వండి, ఏదైనా కానీ అది అలాగే. ఒక దానికి సాదృశ్యం మనకు బఫెలో ఉంటుంది కదా, బఫెలో బర్రెలు, అవి కూడా ఎంతో కొంత అట్లాగే నిలబడి ఉంటాయి. కానీ కంచరగాడిద ఇది 1% అయితే కంచరగాడిద అది 100% అలాగే ఉంటుంది. ఎన్ని అయినా కానీ, ఎన్ని వచ్చినా అది కదలదు. కాబట్టి కదలలేని పరిస్థితి. మన స్థితిలో ఎక్కడున్నామో కదలలేని పరిస్థితిలో ఉంటారు. దేవుని సన్నిధికి రెండరా, దేవుని ఆరాధించండి, ప్రార్థన చేయండి, దేవుని వెతకండి, కనిపెట్టండి, ఉపదేశమును అలాగే మార్గమును వెతకండి అని ఎంత చెప్పినా వినకుండా కదలకుండా. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే గుర్రముల వలనను కంచర గాడిద వలనను మీరు ఉండకూడదు. ఇక చూడండి 10వ వచనంలో, భక్తిహీనులు అనేక వేదనలు ఎవరికి కలుగుతున్నాయి? వేదనలు ఎక్కడ కలుగుతున్నాయి? భక్తిహీనులకు కలుగు. వేదనలు కలుగుతున్నాయి. ఎప్పుడైనా ఆ వేదనల గుండా మనం వెళ్ళవలసి వస్తే ఎక్కడో మనం సరి చేసుకుంటే అది సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక చిన్న జ్వరం వచ్చిందనుకుందాం. జ్వరం వస్తే ఏం చేయాలి? వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక పారాసెటమాల్లో ఏదో ఒక మందు తీసుకుంటే అది తగ్గిపోతుంది. ఏదో ఎక్కడో ఒక లోపం జరిగింది కాబట్టి ఆ లోపాన్ని సరి చేసుకుంటే జ్వరం పోతుంది. అంత ఈజీగానే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వేదనలు కలుగుతున్నవి అనంటే ఆ వేదనలు తొలగిపోవాలి అనంటే మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వేదనలు యెహోవా యందు నమ్మిక ఉంచువానికి కృప ఆవరించుచున్నది. కాబట్టి యెహోవా యందు నమ్మిక ఉంచాలి. యెహోవా యందు నమ్మిక ఉంచితే వేదనలు తొలగిపోయి కృప ఆవరిస్తుంది. దేవుని కృపలో ఉంటే చాలు, దేవుడు ఎంతైనా మనకు మేలు చేస్తాడు. కృపలో రావడానికి ట్రై చేయాలి. అనేకమైన మనము పదాజ్ఞల్లో ఒక ఆజ్ఞ అయిన దైవ ఆరాధన ఆదివారం ఒక రోజు 1 గంట సేపు దేవుని సన్నిధిలో గడిపి వెళ్ళాలి. అదే కదా దేవుడు కోరుకుంటున్నాడు ఈ ఉదయకాల సమయం. అంతకంటే ఎక్కువ ఏం కోరుకోవట్లేదు. దేవుని సన్నిధిలో 1 గంట. చూసారా, ఎన్ని బాధలున్నా, ఎన్ని మరి లోక సంబంధమైన బిజినెస్లు ఉన్నా, మన చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళు కొంత సమయం తీసి వాళ్ళ ఆ యొక్క గుడికి వెళ్ళి అక్కడ ఏదో వాళ్ళకు తోచిన పూజ వాళ్ళు చేసి వస్తున్నారు. అవునంటారా కాదంటారా? మన పక్క వాళ్ళని చూడండి, ఇటు వాళ్ళని చూడండి, ఈ కుడివైపు ఉన్న వాళ్ళు, వెనుక ముందున్న వాళ్ళు అన్ని వదిలేసి వెళ్ళి వాళ్ళ స్థితిలో వాళ్ళు. అయితే సజీవం గల దేవుణ్ణి ఆరాధించే మనం ఎందుకు రావట్లేదు దేవుని సన్నిధికి? దేవుని సన్నిధిలో ఎందుకు గడపట్లేదు? ఆయన యొక్క మరి ఉపదేశమును మార్గమును ఎందుకు మనం కోరుకోవట్లేదు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించుకోవాలి ఉదయకాల సమయం. అందుకని భక్తిహీనులకు వేదనలు, అలాగే భక్తిహీనత తొలగిపోయిన తర్వాత కృప వారిని ఆవరిస్తుంది. ఇక చివరిగా ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషి. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. నీతిమంతులు చేయవలసినవి 3 ఉన్నాయి. నీతిమంతులు చేయవలసిన ఎన్ని ఉన్నాయి బ్రదర్? 3 ఉన్నాయి. ఒకటి అది ఏమిటి అంటే సంతోషించాలి. ఒకటి ఏమిటి అనంటే ఏం చేయాలమ్మా? సంతోషించాలి. నీతివంతుని గుణము ఏమిటి అనంటే ఆయన ముఖంలో సంతోషం ఉంటుంది. సంతోషించాలి.
నంబర్ 2 రెండవది ఉల్లసించుడి. ఉల్లసించాలి, సంతోషించాలి, ఉల్లసించాలి. అంతేకాకుండా ఈ ఆనంద గానం, యథార్థ హృదయులారా మీరందరూ ఆనంద గానం చేయండి. 3 విషయాలను దావీదు రాజు మనకి ఉదయకాల సమయం పరిచయం చేస్తున్నాడు. నీతిమంతులైన వారు చేయాల్సిన 3 క్రియలను దేవుడు దావీదు ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. అదేమిటంటే మొట్టమొదటిగా ఏంటమ్మా? మొట్టమొదటిగా సంతోషంగా ఉండాలి. ఎన్ని బాధలున్నా, ఇరుకులు, శోధనలున్నా అవన్నీ తొలగిపోతాయి. సంతోషించాలి. రెండవది ఉల్లసించాలి. If we see in English Bible it says, be glad in the Lord and rejoice, so righteous, and shout for joy అని ఉంటుంది. కాబట్టి 3 పదాలు చూస్తున్నాం ఇంగ్లీష్లో, గ్లాడ్, రిజాయిస్ అండ్ జాయ్. ఈ 3 పదాలు కూడా వేరు. కాబట్టి ఒకటి సంతోషించాలి, రెండవది ఆనందించాలి, మూడవది ఆనంద గానము చేయాలి. పాటలు పాడండి అంటే కొంతమంది పాడలేని స్థితిలో కాకపోతే నేర్చుకొని పాట పాడాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ మాదిరిగా చేస్తే నీతి మంతుల లక్షణము అదే అవుతుంది. కాబట్టి ఇది ధన్యతలు ఇవన్నీ కూడా దేవుడు మనకు దయచేసి మనకు ముందుకు నడుపుగాక. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్. తల వంచండి.